నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి పేకమెడలా కూలిపోయిన ఘటన చూసినాం. సెక్రటరీ ఉన్న భవనాన్ని కాస్త కూల్చేసి కొత్త భవనం కట్టుకోవడం చూసినాం. ప్రగతి భవన్లో కూడా కొత్త నిర్మాణాలు కట్టడం చూసినాం. కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సమస్య మాత్రం 10 సంవత్సరాలు వస్తే అల్లుడు వస్తేడమంటాడు, మేకపిల్లడ కట్టేస్తాం, కోడి పిల్లడ కట్టేస్తాం అన్న కేసీఆర్ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో చాలా వరకు తాత్సారం చేసిండు. చాలా వరకు కూడా చాలా చోట్ల పూర్తిగా అసలు నిర్మాణం పూర్తి కాలే. అయిన చోట్ల కూడా ఒక పేక మెడల్లా కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూలిపోతున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం గోషామాల్ డివిజన్కి సంబంధించి కొంతమంది బాధితులు వచ్చిర్రు. ఇక్కడ 145 మందికి థర్డ్ లిస్ట్లో పేర్లు వచ్చినప్పటికీ వాళ్ళ యొక్క ఇళ్ళ కేటాయింపు జరగలేట వాళ్ళ సమస్య తెలుసుకుందాం ఒకసారి. ఎక్కడ చూసినాం మీరు? మాది నాంపల్లి గోషమేల్ డివిజన్ సార్, డివిజన్ 65 మాది. మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు అలాట్మెంట్ అయినాయని థర్డ్ ఫేజ్లోనే మా లిస్ట్ వచ్చేసింది. మాకు కాల్స్ వచ్చినాయి, వెళ్తే స్టాంప్ వేసిర్రు, మీకు సెకండ్ కాల్ వస్తుంది, ఫిఫ్త్ కాల్ వస్తుంది అని చెప్పారు. మాకు ముందు కాల్స్ వచ్చినాయి కానీ తర్వాత వెళ్ళి ఇది మీ రూము, ఇది మీ ఇల్లు అని చూపించి మాకు పట్టాలు ఇవ్వలేదు సార్. వచ్చినాయి అంటారు. మేము మా ఎమ్మెల్యే గారికి వెళ్ళి అడిగితే సార్ ఏమంటున్నా అంటే మాకు పైనుంచి ఆర్డర్స్ రాలేవు మీకు చూపించడానికి అనేసి అంటారు. మా లిస్ట్ వచ్చింది కదా సార్, గోషామేల్ రాజాసింగ్ సార్ దగ్గరికి వెళ్ళి కలిసినాం మేము. ఆగుండి ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా అని అప్పుడు అన్నారు, ఎలక్షన్ తర్వాత అన్నారు. ఇప్పుడు ఎలక్షన్ తర్వాత మేము వచ్చి అడుగుతుంటే ఎంఆర్ ఆఫీస్ వెళ్తే కలెక్టర్ కాడికి కేవలం 145 ఫ్లాట్లు అవ్వడానికి కారణం ఏంటి? అదే మాకు అర్థం అవ్వట్లేదు సార్. స్టాంపు అన్ని అయిపోయినాయి సార్. అలాట్మెంట్ అనేసి కూడా మాకు చెప్పేసి ఇచ్చేసారు. మాకు పట్టాలు ఒకటి ఇవ్వలేదు అంతే. మాకు నాంపల్లి మండల ఆఫీస్ నుంచి ఓన్లీ 145 మెంబర్స్కి ఆపారు సార్. 1425 మెంబర్స్ దాకా అందరికి ఇచ్చేసారు. 146 నుంచి 1425 మెంబర్స్కి ఇచ్చారు. ఈ ఓన్లీ 145 మెంబర్స్కి ఎందుకు ఆపారు? మాకు ఇస్తే మాకు బాగుంటుంది. ఎప్పుడు ఇవ్వడం జరిగింది? ఇవి ఎలక్షన్స్ కి ముందు 1 మంత్ సెప్టెంబర్ 2కి ఇచ్చారు సార్. మాకు ఇవి ఎలక్షన్స్ తర్వాత ఇస్తామని చెప్పారు. ఎలక్షన్స్ అయిపోయింది, ఇక న్యూ గవర్నమెంట్ చేంజ్ అయింది. మీరు అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి తిప్పుతున్నారు. మేము అందుకే ఇక్కడికి వచ్చినాం. సార్కి లెటర్ పెట్టినాము, మండల ఆఫీస్కి వెళ్ళినాము, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినాము. రూడ్గా మాట్లాడుతున్నారు అందరూ. ఇగో అక్క వెళ్ళిందంట మా ఇంట్లో. మా ఇంట్లో వచ్చి ఉంటారా అట్లా రఫ్ మాట్లాడిచ్చేసారు. మేమేం చేయాలి, మాకు ఆర్డర్స్ రాలేవు అట్లా చెప్తున్నారు. ఎట్లా రఫ్ మాట్లాడిస్తారు నాంపల్లి ఎంఆర్ ఆఫీస్ లో. మా ఇంట్లో వచ్చి ఉంటారా, మేమేం చేయాలా, మా ఇల్లు ఇవ్వాలా, ఇట్లా ఉల్టా మాట్లాడుతారు. ఆలియన్ మేము ఎక్కడికేం చేయాలా మాకు తెలియదు ఇట్లా అని మాట్లాడుతారు. ఏది పట్టించుకుంటలేదు సార్. ఎన్ని తిరిగినా మేము కలెక్టర్ ఆఫీస్ కి పోతూనే ఉన్నాం. ప్రభుత్వం వచ్చి ఇప్పుడు రాజసింగ్ దగ్గరికి మొన్న సండే రోజు వెళ్ళినాం సార్. రాజసింగ్ సార్ అన్నారు కదా, సరే అమ్మ నేను చూసి 8కి అసెంబ్లీ ఉంది కదా మేము లెటర్ పెట్టి నేను మాట్లాడతా అనేసి అన్నారు సార్. ఇక్కడ కూడా ఒకసారి మేము లెటర్ ఇచ్చేద్దాం అనేసి ఇక్కడికి వచ్చినాం సార్. 40-50 మంది వచ్చినాం సార్. ఇక్కడ ఇప్పుడు 50 మెంబర్స్ వచ్చినాము. టోటల్ 145 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఇంకా వస్తున్నారంట, కిందికి దించాక వాళ్ళు ఇంకా వస్తున్నారంట. 145 మెంబర్స్ ఉన్నారు. కలిసినాము, దివ్య మేడం కలిసింది. మేడం చూస్తామమ్మా మీకు నైట్ లేదా 10 డేస్ లోపు మెసేజ్ వస్తుంది మీకు ఏమైనా కానీ అనేసి చెప్పింది. మేము అదే వెయిట్ చేస్తున్నాం సార్. మాకైతే న్యాయం జరగాలి సార్. కిలా ఇల్లు కట్టుకుంటాం, మేము ఉండలేకపోతున్నాము. కానీ ఏదో ఒకటి న్యాయం చేస్తారు. మొన్న మండల ఆఫీస్కి వెళ్ళినాం సార్. అక్కడ వెళ్తే కూడా మాకు ఏది చెప్తలేరు. మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు, మాకు వచ్చినా మేము ఇస్తాం, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ, మీరు వెళ్ళిపోండి అని బయటకు వెళ్ళి 9:30-10 గంటలకు వెళ్తే 2 వాళ్ళ లంచ్ టైం అయిపోయినాక కూడా మనల్ని బయటికి లోపలికి తిప్పుతారు. కానీ ఏదో ఒక్కటి చెప్తలేరు మండల ఆఫీస్ లో కూడా. ఎలక్షన్ కూడా అమల్లో ఉంటే పూర్తిగా ఇవ్వకుండా ఆపాలి. కానీ కేవలం 145 ఆఫీస్ ఉంటారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళినాం డైరెక్ట్. ఇట్లా పట్టించుకుంటలేరు, లోపల కూర్చున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పట్టించుకుంటలేరు అని ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినాము. ఎలక్షన్ కూడా అయిపోయినాక ఇస్తామని చెప్పారు. ఇంతవరకు రెస్పాన్స్ ఎవరు ఇస్తలేరు. 3 తారీఖు అన్నారు ఎలక్షన్ల కోడ్. అది అయిపోయినాక 5 తారీఖు పెడతారమ్మా మీకు అన్నారు. 5 తారీఖు వెనకాల చూసుకుంటానే ఉంటున్నాం కానీ మాకు ఒక ఫోన్ వస్తలేక మేమే పిచ్చోళ్ళలా తిరుగుతున్నాము. పోయిన ఇక్కడ ధూల్పేటలో జియగూడలో వచ్చిందంటారు సార్. అక్కడ వాళ్ళు కొట్లాడుతున్నారంట, మా ఏరియా వాళ్ళకే ఇవ్వాలా, అక్కడ బయటి వాళ్ళకి ఇవ్వద్దని చెప్తున్నారంట. ఇప్పుడు మాకు అక్కడే అయ్యింది కదా అలాట్మెంట్, అక్కడ ఇయ్యని అంటుండ్రు. వచ్చినాయి అంటారు, చూపెట్టలేరు. ధూల్పేట జియగూడ అనే చెప్తున్నారు సార్. మేము టీఆర్ఎస్ ఆఫీస్కి వెళ్ళినాము. ఇక్కడ స్టాంప్ వేసిండు, అన్నిటి మీద స్టాంప్ వేసిండు. టీఆర్ఎస్ వాళ్ళు కూడా అది నంబర్ రాసిండ్రు, చెప్పిండ్రు మీకు 5 తారీఖు పిలుస్తామన్నారు. ఏం పిలవలేదు. మళ్ళీ అడిగితే అన్నారు ఎలక్షన్ కోడ్ వచ్చింది ఇప్పుడు అన్నారు. 5 తారీఖు పిలుస్తా అన్నారు, మళ్ళీ రానేలేరు. మళ్ళీ 5-6 తారీఖు మళ్ళీ పిలుస్తా అన్నారు, మళ్ళీ విలువనేలేరు. మళ్ళీ నెలకు తిరుగుతూనే ఉంటున్నాం మేము. వాళ్ళు ఎంబడ పని చేసి అంత చేసి వాళ్ళు విలువరు, మేము తిరగడం ఎక్కువైపోతుంది. కానీ వాళ్ళు ఒక్కటి అమ్మ మీకు ఫోన్ ఇట్లా అని మాకు ఏదో ఒకటి చెప్తలేక మేమే తిరగడం అయిపోతుంది. ఎన్నేళ్ళు కిరాయి కట్టుకుంటే బతకాలి మేము.
ఇప్పుడు ఇండ్లలో కిరాయి కట్టుకొని బతకాలంటే ఏడైతుందన్న. ఇప్పుడు ఇద్దరు పిల్లలు పని చేస్తారా మీ అంతా? ఇళ్ళలో పని చేస్తాం సార్ మేము. మాకు ఇళ్ళలో పని చేస్తే మాకు 6-7 వేలు వస్తాయి, కిరాయిలలో 5-5 వేలు ఉన్నాయి. మేము ఏం పూట గడుపుకోవాలి సార్, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ఈ డబుల్ బెడ్రూమ్ లో వస్తాయని ఆశతో ఉంటే అవి కూడా వస్తలేదు. ఇప్పుడు కొంతమంది We want justice.